చిలిమిలా చెలియలా విరివనాల అతిథిలా చిలక పచ్చ తోరణాల చిరుగాలుల స్వాగతాల చివురాకుల తాగుతూ కొమ్మ ఊయలూగుతూ రాగాలు తీసేని అనురాగాల కోకిల పరాగాలు పూసేని మరందాల స్వరాల వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. లక్ష్మి, లక్ష్మి, వస్తున్నానండి. ఈ ఆకాశ్ ఎక్కడ లక్ష్మి? 2 రోజుల నుంచి అసలు కనిపించడమే లేదు. సూర్య గురించి సంధ్య గురించి మనం చెప్పిందంతా విని సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు కనీసం ఒక ఫోను లేదు, పలకరింపు లేదు. ఏమండి, మన నెంబర్ అతని దగ్గర లేదేమోనండి. లేకపోతే మాత్రం మనల్ని అడిగి తీసుకోవాలి కదా. కనీసం నువ్వైనా ఇవ్వాలి కదా. ఈ మధ్యన నీకు బొత్తిగా బుర్ర పని చేయడం మానేసింది. ఆ ఇది మరీ బాగుంది. ఆ అబ్బాయి వచ్చినప్పటి నుంచి మీ పక్కనే కూర్చుంటాడు, కలిసి మాట్లాడుకుంటారు, చదరంగా ఆడతారు. ఇన్ని చేస్తున్నప్పుడు నంబర్ తీసుకోవాలనే జ్ఞానం మీకు లేదా? మొగుణ్ణన్న గౌరవం కూడా లేకుండా ఏంటా మాటలో? మీకు మాత్రం పెళ్ళామని ప్రేమ ఉందా? ఆకాష్ దగ్గర నంబర్ తీసుకోకపోవడం నా తప్పెందుకవుతుంది? ముమ్మాటికి నీదే తప్పు. సర్లేవే, ఇందులో నీదెంత తప్పుందో నాది కూడా అంతే తప్పుంది. అనవసరంగా నేనే కొంచెం ఎక్కువ ఆవేశపడ్డాను. సారీ లక్ష్మి. లేదండి, నేనే సారీ. మీ కోపాన్ని అర్థం చేసుకోలేకపోయాను. ఆకాశు సంధ్యని ఇష్టపడుతున్నాడు. ఇద్దరూ ఒక్కటైతే సంధ్య జీవితం సంతోషంగా ఉంటుంది అనుకున్నాను. తీరా చూస్తే ఆకాశే రావడం మానేశాడు. 2 రోజుల పరిచయానికి ఇంట్లో వాళ్ళ కలిసిపోయాడు. రోజూ వస్తున్నాడు కదా అని నంబర్ అడగడం మనము మర్చిపోయాం. అదే మన పొరపాటు. సంధ్యకెందుకో ఆకాష్ అంటే నచ్చదు. ఆ అబ్బాయి మన ఇంటికొచ్చిన మొదటి రోజు నుంచి నేను గమనిస్తూనే ఉన్నానండి. మరి ఇప్పుడేం చేద్దాం లక్ష్మి? ఆకాష్ను చూడకుండా మాట్లాడకుండా రోజే గడవదు. వస్తుంది చూడు. ఆ ఏంటి నాన్న, అమ్మ మీతో చెస్ ఆడడం లేదా? లేక ఫస్ట్ ఆటలోనే ఓడిపోయారా? ఓడిపోవాలంటే ఆడడం రావాలి కదమ్మా. సరే అయితే రండి నాన్న, మనిద్దరం ఆడదాం. నీ గురించి కాదమ్మా. మరి 2 రోజుల నుంచి ఇంటికే రావట్లేదు. ఎవరు రాలేదు సరే, కనీసం ఫోనైనా చేసి మాట్లాడాలి కదమ్మా. ఎవరి గురించి మాట్లాడుతున్నారు నాన్న మీరు? ఇంకెవరి గురించమ్మా, మన ఆకాష్ గురించే. మా దగ్గర నెంబర్ లేదు. నువ్వు ఒకసారి ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఇక్కడికి ఎందుకు రావడం లేదో కనుక్కో తల్లి. ఎందుకు అడగడం? అతనేమైపోతే మీకేంటి? అదేంటమ్మా అలా అంటావు? అవును నాన్న, ఆకాష్కి మనకి ఏ సంబంధం లేదు. ఏవో 2-3 మాటలు మీ అబ్బాయిలా మాట్లాడి మిమ్మల్ని ప్రేమగా పలకరించినంత మాత్రాన
మరీ సొంత మనిషిలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏమైంది సంధ్య? ఎందుకిలా మాట్లాడుతున్నావు? కొన్ని విషయాల్లో అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలు. ఆకాష్తో అంత నిష్ఠూరంగా ఉండాల్సిన అవసరమేంటమ్మా? అబ్బాయి మంచోడు, గుణవంతుడు. అతను ఎలాంటి వాడైతే మనకెందుకమ్మా? అయినా ఒక్కరోజు రాకపోతే నష్టమేంటి? ఆకాష్ని దగ్గర మనిషిగా చూడడం మానుకుని వీలైనంత దూరం పెడితే మంచిది. లేదంటే ఏదో ఒక వంకతో మన ఇంటికి వస్తూనే ఉంటాడు. అతనిక్కడికి రావడం నాకు నచ్చలేదు. అమ్మా సంధ్య, ఇందులో అతను తప్పేం లేదమ్మా. మేము రమ్మని చెప్తుంటేనే వస్తున్నాడు. అయితే ఇంకెప్పుడు రావద్దని మీరే చెప్పండి. ఆకాష్లో సూర్య కనిపిస్తున్నాడని మేమిలా మాట్లాడుతున్నాం కానీ నీ మనసు కష్టపెట్టాలని మేమెప్పుడు అనుకోలేదమ్మా. అమ్మా, ఆకాష్లో మీ అబ్బాయి కనిపించడం కాదు, మీరిద్దరూ ఊహించుకుంటున్నారు, భ్రమపడుతున్నారు. మీ ఇద్దరిని నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, దయచేసి ఆకాష్ని మీ అబ్బాయితో పోల్చొద్దు. అది నాకు నచ్చలేదు. ఇంతగా మాట్లాడుతున్నావంటే ఆకాష్ నీతో పొరపాటుగా ఏమైనా ప్రవర్తించాడా? లేదు నాన్న, ఆ అవకాశం మనం ఇవ్వకపోవడమే మంచిది. ఏమండి, ఈ స్వీట్ మీకు చాలా ఇష్టమని అత్తయ్య చెప్పారు. అందుకే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. చాలా బాగుంది. టేస్ట్ చూడమన్నాను, వాసన కాదు. వాసనలోనే టేస్ట్ మొత్తం తెలిసిపోతుంది. ప్రేమగా చేసిన తర్వాత పరీక్షలెందుకు బంగారం? పరీక్ష కాదు, మీ అమ్మగారు చేసినట్టు వచ్చిందా లేదా అనేది చూడండి చాలు. చాలా అంటే చాలా బాగుంది సంధ్య, సూపర్. సేమ్ టు సేమ్ అమ్మ చేసినట్టే వచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తీసుకో సంధ్య, నువ్వు కూడా. వద్దండి, ప్లీజ్. నేను తర్వాత తింటాను, మీరు తినండి. నో వే. నాకు నచ్చింది ఏదైనా అందులో సగం నువ్వు రుచి చూడాలి, ప్లీజ్. ఇంకొంచెం తిను. ఏయ్ ప్లీజ్. లాస్ట్ బైట్ ప్లీజ్ ప్లీజ్. కుదరదు, తినాల్సింది. సూపర్ సూపర్, చాలా చాలా బాగుంది. మీరు నా పక్కనే ఉన్నారు కాబట్టి ఇలా అంటున్నారు. డ్యూటీలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? నా వాటాని ఎవరికిస్తారు? ఉన్నారులే ఒకరు. ఎవరు? ఉన్నారంటున్నాను కదా. నేను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వస్తుంది. నా మాట వింటూ నేను చెప్పింది చేస్తూ నన్ను అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది. అందరికన్నానా? అంటే నాకన్నానా? అవునా? ఎవత్తది? అలా మర్యాద లేకుండా మాట్లాడుకు సంధ్య, చాలా తప్పు తెలుసా? తప్పలేదు, ఒప్పులేదు. మర్యాదగా అడుగుతున్నాను, అదెవరో చెప్పండి. నువ్వు కోప్పడకపోతే చెప్తాను. మీరు చెప్పకపోతే ఇంకా కోపం పెరుగుతుంది. ఆమె పేరు సంధ్య. సంధ్యనా? అదేంటి నా పేరు పెట్టుకుంది? ఎక్కడుంటుంది తను? నీ పేరే కాదు, అచ్చం నీలానే ఉంటుంది, నీలానే నవ్వుతుంది, ఆఖరికి నీలానే కోపడుతుంది. నేను తలుచుకున్న వెంటనే నా కళ్ళల్లో నుంచి బయటకు వస్తుంది. మాట్లాడుకోవడం పూర్తయిన తర్వాత మళ్ళీ గుండెల్లోకి చేరిపోతుంది.
నేను మీ పక్కనున్నట్టు ఊహించుకుంటారా? ఉమ్, నిజంగా వేరే మనిషి ఎవరైనా ఉన్నారేమో అనుకున్నాను. అంటే నా మీద నమ్మకం లేదా? ఆ, ఉంది. కానీ దూరంగా ఉంటున్నారు కదా అని ఒక్క క్షణం భయం వేసింది. పిచ్చిదనా, నీకు నాకు మధ్య దూరం ఒక ఆలోచన మాత్రమే. దూరం మనుషులకు ఉంటుంది కానీ మన మనసులకు కాదు. ఉమ్? అంతే, ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నా ఎదురుగా నిలబడతావు. ఏం చేసినా నవ్వుతూ నన్నే చూస్తుంటావు. అంతెందుకు మిమ్మల్ని ఏంటండి? సంధ్య, నేను ఎలా గుర్తు చేసుకుంటానో చెప్పాను. మరి నువ్వు నన్నెలా తలుచుకుంటావు? గుర్తు చేసుకోవడానికి మిమ్మల్ని మర్చిపోతేనే కదా. ఊపిరి ఉన్నంతకాలం నా గుండెల్లో, ఆలోచనల్లో ఎప్పటికీ మీరే ఉంటారు. నా ప్రేమ, ఈ ప్రాణం మీకు మాత్రమే సొంతమండి. ఈ జీవితానికి మీరు, మీ జ్ఞాపకాలు చాలు. ఇంకేం వద్దు. బాబ్జీ, రే బాబ్జీ, వెళ్ళి చేతులు శుభ్రంగా కడుక్కొని నెయిల్ కట్టర్ తీసుకురా. సరే దివ్య, తీసుకొస్తాను. దివ్య, ఈ చెయ్యి అయిపోయింది, ఆ చెయ్యి ఇవ్వు. అయిపోయింది దివ్య. బాగానే కట్ చేసావురా బాబ్జీ. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్తున్నావురా? ఏం దివ్య, ఇంకేమైనా పనుందా? నారు పెట్టినవాడు నీరు పోసినట్టు నెయిల్స్ కట్ చేసిన వాడివి పాలిష్ వేవా? సరే వేస్తాను, ఉండు. దివ్య, చెయ్యవు. చెప్పిన పని ఇంత శ్రద్ధగా చేసే నీలాంటి పనుడు ఈ భూమి మీదే ఉంటాడు బాబ్జీ. అదేంటి దివ్య అలా అంటావు? నేను నీ హబ్బీని కదా. హబ్బీవి కాదు, పెద్ద గబ్బుగాడివి. ఇలాంటి ఫీలింగ్స్ పెట్టుకుంటే నీ మొహం కూడా చూడను. వద్దు, నువ్వు ఎలా అంటే అలాగే. నేను నీ పనివాణ్ణి, నీ బానిసని, నీ పక్కనే ఉండిపోతాను. పక్కనే ఉంటానంటున్నావు కానీ నీ టార్చర్ భరించలేను అని పారిపోవడం లేదేంట్రా? ప్రేమలో ఉన్నప్పుడు ఇలాంటి పనులు టార్చర్లా అనిపించవు దివ్య. నీది ప్రేమ, నాది ద్వేషం. అయినా నిన్ను కాదురా, మనిద్దరికి ముడిపెట్టిన ఆ దేవుడు మన ముసల్ది జీవితాంతం క్షమించరాని తప్పు చేశారు. పాలిష్ వేయ్. వద్దులే లక్ష్మి. ఏమొద్దు? సంధ్య మన కోసం ఎంతో ఆలోచిస్తుంది. తనకిష్టం లేని పనులు చేసి మనసుని కష్టపెట్టడం ధర్మం కాదు. సరేనండి, మీరు ఎలా అంటే అలాగే. ఆ, ఆ,
అలా అయితే ఆకాష్ని ఇంకెప్పుడు ఇంటికి పిలవద్దా? అతను వచ్చినా మాట్లాడొద్దా? మాట్లాడు లక్ష్మి. ప్రశ్న అడిగితే సమాధానం చెప్పాలి. నువ్వు సైలెంట్గా చూస్తే నాకేం అర్థం అవుతుంది? వద్దన్నది మీరే, మళ్ళీ ఇప్పుడు వద్దంటే ఎలా అని ప్రశ్న అడుగుతుంది మీరే. ఆ, ఇలాంటి 2 నాలుకల ప్రశ్నకి నేనే కాదు, ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. 2 నాలుకలు 4 తలకాయలు కాదు. ఏం చేయాలో అర్థం కాని కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఇంతకీ మనం ఆకాష్ని మర్చిపోవాలని చూస్తున్నామా లేక గుర్తు చేసుకుంటున్నామా? మీరు మర్చిపోలేక గుర్తు చేసుకుంటున్నారు. అరే ఆకాశు, ఆకాశు, రా 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 రా. కూర్చో బాబు. కూర్చో. నమస్తే. కూర్చో. కూర్చో. ఏమైపోయావయ్యా ఆకాశు ఇన్ని రోజులు? కొంచెం పర్సనల్ వర్క్స్ తో బిజీగా ఉన్నాను అంకుల్. ఆ రోజు సూర్య సంధ్య గురించి మాట్లాడుతుంటే సడన్ గా నువ్వు వెళ్ళిపోయావు. నువ్వేమనుకున్నావో, మా మాటలు నిన్నెక్కడ బాధ పెట్టాయో అని మేమిద్దరం అనుకున్నాం. మీరు అనుకున్నది నిజమే. మీ అబ్బాయి గురించి కోడలి గురించి విన్న తర్వాత చాలా బాధ అనిపించింది. కానీ ఆ గతం నా ఆలోచనని అభిప్రాయాన్ని మార్చలేదు. ఇంకా చెప్పాలంటే మీ మీద ఈ ఇంటి మీద గౌరవాన్ని అభిమానాన్ని ఇంకా పెంచింది. ఆకాశు, ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. నీ మనసు మాకు అర్థమవుతుంది, కానీ సంధ్య మాత్రం నీ విషయంలో చాలా కోపంగా ఉంది. ఆ కోపం నాకు ముందు నుండే తెలుసండి. అది ఎలా కరిగించాలో, తన మనసుని ఎలా మార్చాలో నాకు తెలుసు. మీరిద్దరూ రిలాక్స్డ్గా ఉండండి. ఆంటీ, నాకు కొంచెం ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా ప్రిపేర్ చేస్తారా? ఉప్మా తింటావా బాబు? మీ చేత్తో ఏది వండి పెట్టినా తింటానంటీ. అంకుల్తో మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే చేసుకుని తీసుకొస్తాను. అలాగే. అంకుల్, చెస్ బోర్డ్ ఎక్కడా? నీ మీద కోపంతో సంజయ్ ఎక్కడో దాచేసింది. అవునా? అయితే ఏం చేద్దాం? నీకు చేతి పట్లొచ్చా? యు మీన్ హ్యాండ్ రెజ్లింగ్? యా. కానివ్వండి అంకుల్. ఎప్పుడు ఓడిపోయి ఆటలాడతారేంటి అంకుల్? గెలిచేవి సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. నా బలం నీకు తెలియదు ఆకాశు. చెయ్యి దించి ఆ తర్వాత మాట్లాడు. ఆంటీ ఆంటీ తొందరగా రండి, మీ ముందే అంకుల్ నోడిస్తాను. అప్పుడే వద్దు లక్ష్మి, అక్కడే ఉండు. రావద్దు లక్ష్మి. మీరు వద్దంటే ఆగిపోవడానికి నేను మీ పార్టీ కాదు, ఆకాష్ పార్టీ. ఏం బాబు, ముసలాయన పని అయిపోయినట్టుంది. ఎవడే ముసలోడు? ఆకాష్ గెలవాలి. ఆకాష్. అయ్యో ఆకాష్, నువ్వే గెలవాలి. ఆకాష్ గెలవనివద్దు. ఆకాష్ నువ్వే గెలవ. సరే, మీ ఇద్దరు ఉప్మా తినండి. దీంట్లో జీడిపప్పు వేస్ట్ చేసినందుకు రుచి చాలా బాగుంది. హాయ్ సంధ్య గారు.
ఆ, ఆ, అమ్మతోడు నేను రమ్మనలేదు. తనే వచ్చేశాడు. ఆ, అప్పటికి నేను మీ నాన్న చెప్తూనే ఉన్నాం. సంధ్య చూస్తే కోపడుతుంది, వెళ్ళిపో బాబు అంటున్నా మా మాట వినలేదమ్మా. ఆకలవుతుంది, ఏమైనా ఉంటే పెట్టమ్మా అంటే బిడ్డలాంటివాడు కదా అని ఉప్మా చేసి పెట్టానమ్మా. అంతేగా అంతేగా. అంకుల్, అవునమ్మా, అంతే జరిగిందమ్మా. ఏదో చేసింది గాని ఇంత చండాలమైన ఉప్మా నేనెప్పుడూ తినలేదమ్మా. ఇదిగో ఆకాశు, నువ్వు తినడం పూర్తయితే తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మాకేం పనులు లేవనుకుంటున్నావా ఏంటి? ఇదిగో లక్ష్మి, ఎవరడిగినా సరే ఇంకెప్పుడు ఇంట్లో ఉప్మా చేయకు. నాన్న ప్లీజ్, ఆ, నటించింది చాలు, ఇంతకు మించి వద్దు. మీ మాటలు, ఆటలు, నవ్వులు అన్నీ నేను చూశాను. అవునా? అంటే నువ్వు వచ్చి చాలాసేపు అయిందా? నేను మీతో మాట్లాడడం లేదు, మా నాన్నతో మాట్లాడుతున్నాను. సంధ్య గారు, ఉప్మా చాలా బాగుంది. కూర్చోండి, మీరు కూడా తిందరు గాని. ఆంటీ, వెళ్ళి తీసుకురండి. ఇది నా సొంత ఇల్లు, ఇక్కడ నాకెవ్వరూ మర్యాదలు చేయనక్కర్లేదు. ఎంత చేసిన ఈ ఆకాష్కి అర్థం కాదు. బుద్ధి జ్ఞానం లేకుండా డైరెక్ట్గా ఇంటికొచ్చేశాడు. ఇలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా ఇంతేనేమో, జన్మకి మారరేమో. ఆ తిట్టేదేదో బయటకు తిడితే విని నేను సంతోషిస్తాను. 2 రోజులు రాకపోతే నా మాటకి విలువిచ్చారేమో అనుకున్నాను. మీ గొడవ లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాను. నాది గొడవ కాదండి, గోడు. నన్ను మీరు అర్థం చేసుకుంటే ఏ గొడవ ఉండదు. అది జరగని పని అని ఎప్పుడో చెప్పాను. అయినా ఇక్కడికి రావద్దు అని చెప్పిన తర్వాత కూడా మీరెందుకొచ్చారు? ప్రేమిస్తున్నాను అని చెప్పిన తర్వాత కూడా ప్రయత్నం చేయకుండా ఎలా ఉంటానండి? మీ మనస్సు గెలిచే వరకు వెంట పడుతూనే ఉంటాను. బాయ్ సంధ్య గారు. పిలిచారంట. ఎండి గారి చైర్లో కూర్చుని మా పని చెడగొట్టకండి. మీకు ఫైల్ ఇవ్వడానికే పిలిచాను. కొత్త ప్రాజెక్ట్కి సంబంధించిన రిపోర్ట్. ఓ గాడ్, లవ్ లెటర్ని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్గా ఇచ్చాను. అంతా పాజిటివ్గా ఉండేట్టు బ్లెస్ చేయి.